ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. మన ఆండాల్ తల్లి ఆచరించి తరించినటువంటి ధనుర్మాస వ్రతాన్ని తను ఏ విధంగా చేసిందో మనందరికీ తెలియజేయడం కోసం తిరుప్పావై అనే ఒక దివ్య ప్రబంధాన్ని మనకు అందించింది. అది 30 పాసురాల దీపావళి, మణి దీపావళి. అందులో మనము 21 పాసురాలని ముందు వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈరోజు 22వ పాసురం ఏమిటో, దాని యొక్క అర్థాన్ని మన ఆండాల్ తల్లి మనకు ఏ విధంగా వివరించిందో తెలుసుకుందాం. అంగన్ మాగ్నాలత్తరసర్ அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டிற்கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கினிவாய்ச் செய்த தாமரை பூப்போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் ఎంగల్ మేల్ శాపం ఇలందు ఏలో రెంబావాయ్. గోదాదేవి మరియు వారి యొక్క గోష్ఠి అందరూ కలిసి మన శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా నిద్ర నుండి మేల్కొల్పుతున్నారో మనం ముందు పాసురంలో తెలుసుకున్నాం. ఇవాళటి పాసురం కూడా అహంకార రహిత స్థితిని గురించి, అంటే జీవుల యొక్క సహజ స్వరూపమైన దాసభావాన్ని ప్రతిబింబించే పాసురం ఇది. శ్రీకృష్ణుడు ఇంకా నిద్ర లేవలేదట. వారందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటున్నారు: ఈ విశాలమైన అందమైన భూమి మీద మనం జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. ఎంతో బంధాన్ని ఏర్పరచుకుంటాం. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి మన ఇంటికి వస్తేనే మనకి తృప్తి. అంటే ఇది నా ఇల్లు అని అనుకుంటాం. నాది అనేది ఈ దేహం ఉన్నంత వరకే కదా. అంటే ఈ భూమిని మన స్వంతం అని అనుకోకూడదు. ఇది నా ఇల్లు, ఇది నాది అని అనుకునేదే గర్వము, అహంకారము అవుతుంది. అంటే ఇప్పుడు చిన్న జీవులకు కొంచెం అహంకారం ఉంటుంది, పెద్ద జీవులకి ఎక్కువ అహంకారం ఉంటుంది. అది ఎందుకన్నారంటే, రాజుకి ఎంతో అహంకారం ఉంటుంది, రాజ ప్రజల కంటే కూడా. ఎందుకంటే ఈ రాజ్యమంతా నాదే, ఈ రాజ ప్రజలు, రాజాధికారము అన్నీ నావే అనే ఒక గర్వం, అహంకారంతో ఉంటాడు ఎవరు? క్షత్రియుడైన రాజు. అక్కడ ఉన్న ప్రజలు అతను ఉండే ఇల్లు తన యొక్క అధికారము అనుకుంటాడు. అంటే చిన్నవాళ్ళకి కొంచెం అహంకారము, పెద్దవాళ్ళకి అంటే క్షత్రియుడైన వారికి ఎక్కువ అహంకారము ఉంటుందని తల్లి ఒక ఉదాహరణతో చెప్పింది. ఇలాగా మాకున్న అహంకారాలన్నింటినీ మేము వీడి ఎప్పుడైతే నీవే దిక్కు అని అనుకుంటామో అప్పుడు భగవంతునికి మనము పూర్తిగా లొంగిపోయినట్టు, పూర్తిగా భగవంతుని మనం చేరుకున్నట్టు. అందుకే ఈ విధంగా అంటుంది తల్లి, మేమందరం కూడా మా అభిమానములు వీడి నీవు తప్ప వేరొక దిక్కు లేక వచ్చి ఉండి నీవు నిద్రించిన మంచము దగ్గరే నీ సేవకై చేరియుండి నీ కోసం పడిగాపులు కాస్తున్నాము అంటుందట. అంటే నువ్వు ఎప్పుడు లేస్తావా అని మేము నీకోసం ఎదురు చూస్తున్నాం స్వామి, నీ మంచం దగ్గరే కూర్చున్నాము, నువ్వు కళ్ళు తెరవయ్యా, మమ్మల్ని చేరవయ్యా, మాతో పాటు వ్రతం చేద్దావు రావయ్యా అని చెప్పి అంటున్నారు మన గోపికలు. మేమందరము మా యొక్క స్త్రీత్వాభిమానమును, మేము స్త్రీలము అనే ఒక అభిమానమును వీడి నీ వద్దకు చేరాము స్వామి అని అంటూ నిద్రిస్తున్న ఆ స్వామితో ఈ విధంగా అంటుందట మన ఆండాల్ తల్లి. స్వామి, నువ్వు ఏ విధంగా నిద్రలేవాలంటే ఒకే ఒక్కసారిగా కళ్ళు తెరవద్దు, నువ్వు ఎలా నిద్రలేవాలో నేను చెప్తాను అని చెప్పి ఈ విధంగా అంటుంది. స్వామి, చిరుచిరు మువ్వలు నోరు తెరుచుకుని ఉన్నట్లుగా నీ యొక్క కనులు కూడా అలా తెరవాలి అన్నదట. అంటే కూచిపూడి, భరతనాట్యం అలాంటివి చేసేటప్పుడు కాళ్ళకి కట్టుకునే గజ్జెలు ఉంటాయి కదండి, వాటికి ఉన్న చిన్న చిన్న మువ్వలు ఉంటాయి కదా, అవి కొంచెం తెరిచి ఉంటాయి. అవి చూడటానికి కళ్ళులాగా ఉంటాయి, కొంచెం ఓపెన్ అయి ఉంటాయి. అది ఆ విధంగా అంటే తెరిసి తెరవనట్టు, ఓపెన్ అయినట్టుగా ఉంటాయి. కాబట్టి అలాగా చిరుచిరు మువ్వలలాగా నోరు తెరుచుకొని అలాగా కొంచెం ఓపెన్ అయి ఉన్నట్టుగా నీ కనులు పూర్తిగా తెరవకుండా అలా స్లోగా తెరవాలి అని చెప్పి చెప్తుంది. అంతేకాకుండా అప్పుడే విచ్చుకునేటటువంటి ఎర్రనైన తామరలాగా, ఎర్రనైన తామర ఏ విధంగా విచ్చుకుంటుందో స్లోగా
సూర్యకాంతి పడగానే ఆ విధంగా నీ యొక్క నేత్రాలను కూడా ఒక్కసారిగా తెరవకుండా నిదానంగా మెల్లమెల్లగా తెరువుము అని మన ఆండాల్ తల్లి కృష్ణునితో అంటుందట. మన ఆండాల్ తల్లి వారి యొక్క గోష్ఠి వీరందరూ ఎలా చెబితే అలానే కృష్ణుడు తెరుస్తాడా ఏమిటి అని మనకి కొద్ది సందేహం రావచ్చు కదా. కానీ అలానే తెరుస్తాడండి. అలానే స్లోగానే తెరుస్తాడు, నిదానంగానే వస్తాడు. ఎందుకంటే స్వామికి తెలుసు వాళ్ళ యొక్క నిజమైన భక్తులు ఎవరు అనేది. అందుకే సర్వము మన ఆ స్వామి అని తలిచిన వాళ్ళు ఏది చెప్తే స్వామి కూడా అదే చేస్తాడంట. అదే ఇష్టమట స్వామికి కూడా. భక్తులు ఎలా చెబితే భగవంతుడు కూడా ఆ విధంగానే నడుచుకుంటాడంట. ఎప్పుడు మనము మనసా వాచా కర్మణ స్వామే శరణాగతి అని అనుకున్నప్పుడు స్వామి మనం ఏది చెబితే అది చేస్తాడు అన్నదానికి రుజువే ఈ యొక్క పాసురంలోని మన గోదా తల్లి వారి యొక్క గోష్ఠి చెప్పిన ఈ సందర్భం. నీ యొక్క నేత్రములు వీక్షణములు మేము ఓర్చుకునే రీతిగా మాపై ప్రసరింపచేయుమా అంటున్నారట. నువ్వు ఒక్కసారిగా తెరిస్తే నీ యొక్క నేత్రముల యొక్క కాంతికి మేము తట్టుకోలేమయ్యా. అందుకని మేము ఎంతవరకు ఓర్చుకుంటామో అంతవరకే మాపై చేయు అని చెప్పి కృష్ణుడితో చెప్తున్నారట. స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని ఆండాల్ తల్లి ఎంతో చక్కగా వివరిస్తుందండి ఈ పాసురంలో. ఒక కన్ను సూర్యుడైతే మరి ఒక నేత్రం చంద్రుడు. అంటే సూర్య చంద్రులు ఒకేసారి ఉదయించుచున్న రీతిగా చల్లనైన తేజస్సును అనుగ్రహించుచున్న ఎంతో సుందరమైన వికసిత నేత్రాలతో ఒకసారి మమ్మల్ని కటాక్షించవయ్యా, అప్పుడే మా జన్మ ధన్యమవుతుంది అన్నారట. నీ యొక్క చూపు మాపై తగిలితే చాలు, నువ్వు ఒక్కసారి మమ్మల్ని చూస్తే చాలు, మాకు ఉన్న పాపములు శాపములు అన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి ఒక్కసారి మా వైపు చూడవయ్యా అని చెప్పి ఆ స్వామిని వేడుకుంటున్నారు మన ఆండాల్ తల్లి వారి యొక్క గోష్ఠి. అందుకే ఈ పాసురాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో వింటారో ఆ గోదా రంగనాథుల అనుగ్రహం కలిగి సర్వ పాపాలు శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని తెలిపేటటువంటి ఎంతో అద్భుతమైన పాసురం ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి. ఆండాల్ తిరువడిగలే శరణం.